హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాల సౌతం అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే సద్దన్నం అండి, గింజన్నం. ఈ అన్నాన్ని 2 విధాలుగా చేస్తున్నారండి. ఈ సమ్మర్లోని ఇలా చేసుకొని తింటే మన బాడీకి చలవ చేస్తుంది, మంచి ఆరోగ్యం, ఇమ్యూనిటీ కూడా ఇస్తుందండి. చూడండి, నేను ఈ అన్నాన్ని అయితే వార్చి గంజి పక్కన పెట్టుకున్నాను. 2 మట్టి దాకలు తీసుకొని 2 విధాలుగా చేసి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, రెండిట్లో అన్నం పోసుకున్నాను, అలాగే గంజి కూడా పోసుకుంటున్నాను. ఒక దాంట్లో గంజి వేసి అలాగా పెట్టుకుంటారండి, ఇంకో దాంట్లోనే గంజి పెరుగు వేసి పాలు వేసి తోడు పెట్టుకుంటాం. చూడండి, అంటే గంజి వేయడం వల్ల మనకి పిట్లా కాకుండా చక్కగా జారుగా ఉంటుందండి, తినడానికి వీలుగా. చూసారు కదా, పాలు గంజి వేసుకొని దీన్ని కమ్మటి పెరుగు వేసుకొని తోడు పెట్టుకోవాలి. ఈ గంజి అన్నం అయితే ఫుల్గా ములిగే వరకు గంజి వేసుకోవాలి. మనం పుల్లగా ఉన్న పెరుగు కాకుండా కమ్మటి పెరుగు వేసుకుంటే చక్కగా కమ్మగా ఉంటుందండి. దాన్ని బాగా కలిపి పెట్టుకొని అందులో మన పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ గంజి అయితే ఫుల్గా వేసుకుంటున్నాను. అసలు పూర్వకాలం మన నానమ్మల కాలంలో అయితే ఇలా గంజి వేసి తొరుపు పెట్టుకుని అది మార్నింగ్ తినేవారండి. ఎందుకంటే ఆ కాలంలోనే మనకి టిఫిన్స్ ఉండేవి కాదు కదండి. ఇలాగా ఇడ్లీ, దోశ అన్నీ ఏమి ఉండేవి కాదు. ఇలా గంజి అన్నమే చక్కగా గంజి వేసుకొని తిన్నాం, కానీ లేదంటే మజ్జిగ వేసుకొని తినేవారండి, పెరుగు కూడా కాదు. ఆ మజ్జిగ చేసుకొని తినడం వల్ల బాగా చలవ చేస్తుందండి. ఇలా నైట్ మనం ఇలాగా అన్నీ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఉంచేసుకొని మూత పెట్టుకొని ఉంచుకుంటే మార్నింగ్కి చక్కగా తోడుకొని మంచి ఫైబర్ చేరి ఉంటుందండి ఇందులోని. అంటే ఫైబర్ అంటే రాత్రంతా అన్నంలోని పుల్లడం వల్ల మంచి ఫైబర్, ఇమ్యూనిటీ వస్తుంది. అలాగే నేను మట్టి చక్కగా దాంట్లోనే మట్టి పాత్రలోనే పాలు వేసి పెరుగు తోడు పెట్టుకున్నానండి వేరేగా. ఇది చూసారు కదా, ఎంత గడ్డలా తోడుకుంది కాబట్టి మనం అటు ఇటు తిప్పినా కదలట్లేదండి. చక్కగా చిక్కటి గేదె పాలు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. చూసారండి, ఆ పెరుగు కూడా గడ్డలా తోడుకుంది. చక్కగా దాన్ని ఒక సైడ్ నుంచి పక్కగా తీసుకోవాలండి. అంతా ఉప్పు కలిపేస్తే మనకు కావాల్సినంత తిని మిగతాది తర్వాత మనం సాయంత్రాన్ని కూడా ఉంచుకున్న అది పులవకుండా అలాగే కమ్మగా ఉంటుందండి. మనకు కావాల్సినప్పుడు ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ గింజన్నంలో అయితే మొత్తం ఉప్పేసి బాగా కలిపి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇందులో మనం చక్కగా చల్లమిరపకాయలు, తెల్లపిండి వడియాలు అవి పెట్టి నంచుకొని తినేవారండి. అప్పుడు పూర్వకాలంలో ఉల్లిపాయ, పచ్చిమిర్చిని అయితే పొయ్యి మీద నిప్పుల మీద కాల్చుకొని మరీ తినేవారండి. చూడండి, ఎంత చక్కగా నేను ఈ మామిడికాయ తురుము పచ్చడి కూడా పక్కన నంచు పెట్టుకున్నాను. ఇదైతే మెత్తగా పిసుక్కొని దోసుళ్ళతో తాగేసేవారండి. అలా తాగడం వల్ల వాళ్ళకి మంచిగా చక్కగా ఇమ్యూనిటీ ఉండి వడగాల్పు తగలకుండా ఉండేవారండి. ఎండలో పనికి వెళ్ళినా చక్కగా నీరసం రాకుండా వాళ్ళకి వచ్చే వరకు చక్కగా ఆకలి వేయకుండా కడుపులో చల్లగా ఉండేదండి. అలా తినేసి వెళ్ళేవారు. ఇప్పుడు నేను పెరుగు వేసుకొని బాగా కలిపి పెట్టుకుంటున్నానండి. గింజన్నంలో ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మనం మామిడికాయ పచ్చడి కానీ చల్లమిరపకాయలు కానీ నంచుకొని తింటే చాలా చల్లగా ఉంటుందండి కడుపులో. మీరు కావాలంటే తిని చూడండి, మన పేగులు లోపలికి వెళ్ళేటప్పటికి ఎంత చల్లగా కడుపులో ఎంత చక్కగా ఉంటుందో. మనకి మధ్యాహ్నం వరకు ఆకలి అనేది అనిపించదండి. అదే టిఫిన్లు తింటే మనకి దావత వేస్తుంది. ఈ తినడం వల్ల దావత కూడా అనిపించదండి. ఈ పచ్చడి నంచుకొని చక్కగా ఉల్లిపాయ నంచుకొని చల్లమిరపకాయలు చూసారండి, అవి కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం. అవి నంచుకొని తింటే మనకి అసలు ఎంత చక్కగా ఉంటుందండి. చూసారు కదండి, ఈ 2 విధాలుగా చేసి పెట్టాను. మన పూర్వీకులు చేస్తున్న పెద్దల మాట చద్దన్న మూట అంటారు చూడండి, ఇదేనండి. మన పెద్దలు ఉన్న ఆరోగ్య రహస్యం ఏంటంటే ఈ చద్దన్నమేనండి. అందుకే ఆ పూర్వకాలంలోని పెద్దవాళ్ళు చాలా ఆరోగ్యంగా, ఇమ్యూనిటీగా, చక్కగా గట్టిగా దృఢంగా ఉండేవారండి. ఎంత పనినైనా అలసిపోకుండా చేసుకునేవారు. మనం ఈ టిఫిన్లో అయితేనే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నామండి. మీ వీడియో నచ్చితే ఒక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్